ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్. ఈ మూవీ పార్ట్ 1 సీజ్ ఫైర్ మరో వారంలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకునే స్థాయిలోనే ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా కూడా ఆ అంచనాల్ని అందుకునే స్థాయిలో ఉంది అని తాజాగా వచ్చిన అప్డేట్స్ ని బట్టి తెలుస్తుంది. ఈ సినిమా కథ కూడా ఆసక్తికరంగా ఉంది. కాన్సార్ నగరంలో రాజా మన్మార్ తన కుమారుడు వరదరాజా మన్నార్ ను తన వారసుడిగా చేయాలని చూస్తాడు. అయితే రాజా మన్నార్ మంత్రులు, సలహాదారులు రష్యా, సెర్బియా నుండి సైన్యాన్ని తీసుకొచ్చి వరదరాజుపై దాడి చేసి అతన్ని చంపడానికి తిరుగుబాటు చేస్తారు. అయితే వరదరాజు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అతని చిన్ననాటి ప్రాణ స్నేహితుడు దేవా వద్దకు వెళ్తాడు. దేవా దీని గురించి తెలుసుకొని వరదరాజును కాన్సార్లోని తిరుగులేని నేతగా చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో దేవాకి ఎదురైన పరిస్థితులు ఏంటి, వాటిని ఎలా అధిగమిస్తాడు, వరదరాజుని రాజా మన్నార్ స్థానంలో తిరుగులేని వ్యక్తిగా నిలిపాడా, మధ్యలో ఆద్య దేవ మధ్య అనుబంధం ఏంటి అనేదే అసలు కథ. ఇందులో ప్రభాస్ దేవా సలార్గా నటించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్గా, శృతి హాసన్ ఆద్యగా, జగపతి బాబు రాజా మన్నార్గా నటించారు. అలాగే బాబీ సింహ, ఈశ్వరీరావు, సప్తగిరి వంటి వారు ఇందులో నటించారు. సలార్ అనేది ఉర్దూ పదం. దీనికి అధైర్యవంతమైన నాయకుడు, దారి చూపేవాడని అర్థం. అందుకు తగ్గట్లే దేవా వరదరాజుకి ఇందులో దారి చూపుతాడు. ఇక ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇక సలార్ సీజ్ ఫైర్ మరో వారంలో రానుండటంతో ఇప్పుడు అంతా ఇదే సందడి నెలకొని ఉంది. ఇక ఈ సినిమాకు పనిచేసిన కెమెరామెన్ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు ఏ సినిమాకి వేయనంత భారీ సెట్ దీనికి వేసినట్లు చెప్పారు. KGF చిత్రానికి మించి సలార్ ఉంటుందన్నారు. అలాగే ఈ సినిమాలో ఒక జాంబీ ఫైట్ ఉందని తెలుస్తుంది. వందలాది జాంబీలు కలిసి దేవా మీద దాడి చేస్తే వాటిని దేవా ఊచకోత కోస్తాడని, ఈ ఒక్క సీక్వెన్స్ సలార్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. ఇటీవలే సలార్ ఫస్ట్ సింగిల్ సూర్యుడే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజం తట్టి చిమ్మ చీకట్లో నీడలా ఉండేటోడు అంటూ సాగుతున్న ఈ పాట సినిమా ఉద్దేశాన్ని చాటి చెప్పేలా ఉంది. సలార్ వరదరాజా మన్నార్ స్నేహం నేపథ్యంలో సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక దాదాపు 200 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా నిజంగా అదిరిపోయింది అంటున్నారు. అద్భుతమైన యాక్షన్ సీన్లలో ప్రభాస్ అదరకొట్టాడని, ఆయన స్నేహితుడి కోసం ప్రభాస్ ఓ ఆర్మీగా నిలబడి పోరాడడం హైలైట్ అని అంటున్నారు. ముఖ్యంగా స్నేహితుడి కోసం ఎంతకైనా తెగించే పాత్రలో రెబల్ స్టార్ యాక్టింగ్ ఇరగతీశాడని అందులో పనిచేసిన వారందరూ చెబుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.